అండి ఈజీగా మాలిక్యూల్ ఇచ్చి దానిలో హైబ్రిడైజేషన్ ఫైండ్ చేయమంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ద్వారా హైబ్రిడైజేషన్ ఫైండ్ చేస్తాం. హైబ్రిడైజేషన్ H is equal to 1/2 into number of valency electrons of the central atom plus number of monovalent bonded atoms ప్లస్ ఛార్జ్ ఏమైనా ఉంటే యానియన్ అయితే యాడ్ చేయాలి. యానియన్ ఛార్జ్ అయితే యాడ్ చేయాలి. క్యాటియన్ ఛార్జ్ ఉంటే రిమూవ్ చేయాలి. ఇది హైబ్రిడైజేషన్కి ఫార్ములా అనమాట. H is equal to 1/2 into number of valency electrons of the central atom. ఆ మాలిక్యూల్లో ఏదైతే సెంట్రల్ ఆటమ్ ఉందో ఆ సెంట్రల్ ఆటంలో వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ బాండెడ్ ఆటమ్స్. మోనోవాలెంట్ బాండెడ్ ఆటమ్స్ ఏమైనా ఉంటే ఎన్ని అయితే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని అయితే అన్ని ప్లస్ యానియాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎన్ని నెగిటివ్ ఛార్జ్ ఉంటే అన్ని యాడ్ చేయాలి. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ -2 ఛార్జ్ ఉంటే +2 యాడ్ చేయాలి. అలా -1 ఛార్జ్ ఉంటే +1 యాడ్ చేయాలి. అలాగే క్యాటియాన్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే తీసేయాలి. -1 ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్యాటియాన్ అనేది తీసుకుంటే +1 స్టేట్లో ఉందనుకుందాం. అప్పుడు -1 తీసేయాలి. +2 స్టేట్లో ఉంటే -2 వేస్తాం. అలాగే ఈ ఫార్ములా యూజ్ చేసి వేరియస్ కాంపౌండ్స్ యొక్క హైబ్రిడైజేషన్ ఫైండ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్గా ఈ ఫార్ములా యూజ్ చేసి వేరియస్ కాంపౌండ్స్ తీసుకుంటే ఫస్ట్ది అన్నిటికంటే మనకి ఈజీది CH4 తీసుకుని దీనిలో సెంట్రల్ ఆటమ్ ఏ హైబ్రిడైజేషన్లో ఉంటుంది ఇది ఏ విధంగా కడతామంటే H is equal to 1/2 into ఇలా సెంట్రల్ ఆటమ్ మీథేన్లో కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్ కాబట్టి కార్బన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే వ్యాలెన్సీ సెల్లోని 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 4 ప్లస్ నెంబర్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. హైడ్రోజన్ అనేది మోనోవాలెంట్ ఆటమ్ కాబట్టి అంటే 1/2 into 8 2 1s 2 4s అంటే ఇక్కడ 4 నెంబర్ వచ్చిందంటే ఏ హైబ్రిడైజేషన్ అంటే sp3 హైబ్రిడైజేషన్. అంటే 2 నెంబర్ వస్తే sp హైబ్రిడైజేషన్, 3 వస్తే sp2, 4 వస్తే sp3, 5 వస్తే sp3d, అలాగే 6 వస్తే sp3d2 ఉన్నట్టు, అలాగే నెంబర్ 7 వస్తే sp3d3 ఉన్నట్టు. అంటే ఇవి నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ రావడం జరుగుతాయి. ఇక్కడ 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వచ్చాయి కాబట్టి sp హైబ్రిడైజేషన్, 3 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తే sp2, 4 వస్తే sp3, 5 వస్తే sp3d, 6 వస్తే sp3dt, 7 వస్తే sp3d3. ఇప్పుడు మనకి ఇందాక చెప్పుకున్న మీథేన్లో తీసుకుంటే 4 ఉంది, sp3 హైబ్రిడైజేషన్ ఉంటుందని దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే రెండో ఎగ్జాంపుల్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ తీసుకున్నా సరే ఇందులో కూడా సెంట్రల్ ఆటమ్ అనేది తీసుకుంటే కార్బన్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్ అనేది సింగిల్ బాండెడ్ ఆటమే కాబట్టి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి కాబట్టి 4 8/2 అంటే ఎంతంటే 4 కాబట్టి ఇంట్లో కూడా sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్. అలాగే H2O తీసుకున్నాం అనుకోండి, వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి ఆక్సిజన్. ఆక్సిజన్లో ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 6 ఉంటాయి. టోటల్ 8 1s2 2s2 2p4 అంటే 2s2 2p4ని అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఆఫ్ ద ఆక్సిజన్ గా చెప్తాం. అంటే 2 + 4 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6. మోనోవాలెంట్ అన్నాం అంటే సింగిల్ బాండ్ ఫామ్ చేసేది హైడ్రోజన్ 2 ఉన్నాయి కాబట్టి 6 + 2 అంటే 8/2. ఇది కూడా 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ ఉంది అని చెప్తాం. అలాగే అమోనియా NH3 తీసుకుంటే దీనిలో కూడా సెంట్రల్ ఆటమ్ ఏంటంటే నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ అయితే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5 + 3 8 8/2 = 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ అనేది దీనిలో ఉండడం జరుగుతుంది. అలాగే BCl4
మైనస్ అంటే అయాన్స్ ఉంటే ఏ విధంగా కడతాము. ఇందులో హెచ్ ఇస్ ఈక్వల్ హెచ్ అంటే హైబ్రిడైజేషన్. హెచ్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బోరాన్లో తీసుకుంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి టోటల్గా. అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3 ప్లస్ 4 క్లోరిన్ బాండెడ్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి +4. అలాగే మైనస్ ఛార్జ్ ఉంటే ఏం చేయాలని చెప్పాం, యాడ్ చేయాలి. ఎన్ని ఉంటే అన్ని, ఒకటే ఉంది కాబట్టి +1 యాడ్ చేస్తాం. 1/2 3 + 4 7 +1 8. 8/2 ఇజ్ ఈక్వల్ టు 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ ఉన్నట్టు అనమాట. అలాగే 6 తీసుకుంటే BCl3 తీసుకున్నాం. BCl3 తీసుకుంటే H ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇక్కడ బోరాన్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బాండెడ్ ఆటమ్స్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి 6/2 ఇజ్ ఈక్వల్ టు 3. 3 ఉంటే sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్. ఓకే. అలాగే 7th NH4+ తీసుకున్నాం అనుకోండి. NH4+. ఇందులో హైబ్రిడైజేషన్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సెంట్రల్ ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్ని వేయాలి. సెంట్రల్ ఆటం నైట్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వేసాం దాకా 5 కాబట్టి 5 ప్లస్ బాండెడ్ ఆటమ్స్ 4 క్యాటయాన్ ఉంటే తీసేయాలని చెప్పాం -1 అంటే 8/2 ఇజ్ ఈక్వల్ టు 4 కాబట్టి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అమోనియం అయాన్లో sp3 హైబ్రిడైజేషన్ అనేది ఉండడం జరుగుతుంది అని రాస్తాం. అలాగే ఇంకా తీసుకుంటే వేరియస్ కాంపౌండ్స్కి మనం రాయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ 7th తర్వాత తీసుకుంటే ఇంకా మనకి PCl3 తీసుకోవచ్చు. PCl3లో ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది అని అడగచ్చు. H ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఫాస్ఫరస్ అనేది అని తీసుకుంటే అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 5 కాబట్టి ప్లస్ బాండెడ్ ఆటమ్స్ వచ్చేసి 3 ఉన్నాయి అంటే 8. 8/2 ఎంత అంటే 4 కాబట్టి 4 ఉంటే sp3 హైబ్రిడైజేషన్. PCl3 అనేది sp3 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. అలాగే PCl5 తీసుకుంటే H ఇజ్ ఈక్వల్ టు 1/2 ఫాస్ఫరస్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ప్లస్ బాండెడ్ ఆటమ్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 + 5 10/2 అంటే 5 కాబట్టి sp3d హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. PCl5లో sp3d హైబ్రిడైజేషన్. అలాగే SF6 తీసుకుంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సల్ఫర్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. టోటల్ 16 ఎలక్ట్రాన్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ గ్రూప్ కాబట్టి ఇది కూడా ప్లస్ బాండెడ్ ఆటమ్ 6 + 6 12/2 ఇజ్ ఈక్వల్ టు 6 కాబట్టి 6 ఉంటే sp3d2 హైబ్రిడైజేషన్. SF6 అనేది sp3d2 హైబ్రిడైజేషన్లో ఉంటుంది. అలాగే SF4 తీసుకుంటే హైబ్రిడైజేషన్ H ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సల్ఫర్కి 6 ప్లస్ ఫ్లోరిన్ 4 ఉన్నాయి సింగిల్ బాండ్ కాబట్టి 10/2. ఇది ఏ హైబ్రిడైజేషన్ అంటే sp3d హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది SF4 అనేది. అలాగే ఇంకొకటి IF7 తీసుకున్నాం అనుకోండి. హైబ్రిడైజేషన్ ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ అయోడిన్లో హ్యాలోజన్ అన్నింటిలో కూడా 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ప్లస్ బాండెడ్ ఆటమ్స్ వచ్చేసి 7 కాబట్టి 14/2 ఇజ్ ఈక్వల్ టు 7 ఉంటే sp3d3 హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. అలాగే BRF3 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్ బ్రోమిన్, హ్యాలోజన్ కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ బాండెడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 7 + 3 10/2 ఇజ్ ఈక్వల్ టు 5 అయితే sp3d హైబ్రిడైజేషన్. అలాగే ఇంకా ఈ విధంగా ఏ మాలిక్యూల్ ఇచ్చినా సరే మనం ఫైండ్ చేయొచ్చు. BRF5 అన్నాడు అనుకోండి. హైబ్రిడైజేషన్ H ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 7 +
బాండ్ ఆటమ్స్ 5 12/2 6 వస్తే sp3d2 హైబ్రిడైజేషన్. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసి వేరియస్ కాంపౌండ్స్ యొక్క హైబ్రిడైజేషన్ మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అలాగే మనకి లీనియర్లో ఇందాక ఒకటి తీసుకున్నాం BeCl, దాని యొక్క హైబ్రిడైజేషన్ కూడా మనం ఫైండ్ చేయొచ్చు. తీసుకుంటే BeCl2 తీసుకుంటే ఇందులో సెంట్రల్ ఆటమ్ వచ్చేసి బెరీలియం, H is equal to 1/2 ఇంటూ బెరీలియంలో అవుటర్ మోస్ట్ ఆటంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే బెరీలియం అటామిక్ నెంబర్ 4, 1s2 2s2 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లస్ 2 బాండెడ్ ఆటమ్స్ 4/2 is equal to 2 వస్తే sp హైబ్రిడైజేషన్ అనేది ఉంటుంది. అలాగే వేరియస్ కాంపౌండ్స్ మనకి ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైనా సరే ఈ విధమైన హైబ్రిడైజేషన్స్ ఉంటాయి. అలాగే టిన్ క్లోరైడ్ తీసుకున్నాం. టిన్ క్లోరైడ్ తీసుకుంటే హైబ్రిడైజేషన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టిన్ అనేది బోరాన్ ఫ్యామిలీ. బోరాన్ ఫ్యామిలీలో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో టిన్ అనేది కార్బన్ ఫ్యామిలీ కాబట్టి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఒకసారి అలాగే టిన్ క్లోరైడ్ తీసుకుంటే టిన్ క్లోరైడ్లో సెంట్రల్ ఆటమ్ టిన్, దీనిలో హైబ్రిడైజేషన్ H is equal to 1/2 ఇంటూ టిన్ అనేది కార్బన్ ఫ్యామిలీలో ఉంటుంది కాబట్టి టిన్లో అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్లస్ బాండెడ్ ఆటమ్స్ క్లోరిన్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 6/2 అంటే 3 కాబట్టి 3 అయితే హైబ్రిడైజేషన్ sp2 హైబ్రిడైజేషన్. టిన్ క్లోరైడ్ అనేది sp2 హైబ్రిడైజేషన్ లో ఉంటుందన్నమాట. ఇలా మనకి ఏవైనా కాంపౌండ్స్ అనేవి తీసుకుంటే వేరియస్ కాంపౌండ్స్ యొక్క హైబ్రిడైజేషన్స్ అనేవి మనం ఈజీ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ చేయొచ్చు. కాబట్టి హైబ్రిడైజేషన్ తెలిస్తే మనకి వాటి యొక్క స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దాని ప్రకారం రాసేస్తాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ అనేవి తీసుకుంటే మనకి మనం అన్ని AB2 మోడల్, AB3 మోడల్ ఇలా తీసుకున్నాం. అంటే AB2 మోడల్ అనేది తీసుకుంటే sp హైబ్రిడైజేషన్, ఇందులో లోన్ పెయిర్స్ అనేవి ఉండవు కాబట్టి దీని షేప్ అనేది ఎప్పుడు మారదు, ఇది లీనియర్ గానే ఉంటుంది దేనిలోనైనా sp హైబ్రిడైజేషన్ ఉంటే. అలాగే తర్వాత AB3 మోడల్లో sp2 హైబ్రిడైజేషన్, దీని షేప్ వచ్చేసి ఏంటంటే ట్రైగోనల్ ప్లానార్ కానీ దీనికి తీసుకున్నప్పుడు లోన్ పేరుని ఒక దాన్ని అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. AB2 ఈ మోడల్ కింద కూడా తీసుకోవచ్చు. అంటే ఒక లోన్ పేరు 2 బాండ్ పేర్స్ ఉంటే అది ఏ విధమైన షేప్ లో ఉంటుందంటే యాంగులర్ షేప్ లో ఉంటుంది AB2 ఈ మోడల్. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ వచ్చేసి 3, లోన్ పేర్స్ వచ్చేసి 0. అలాగే AB2 ఈ మోడల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ 2, లోన్ పేర్ 1. లోన్ పేర్ అనేది ఒకటి ఉన్నప్పుడు దాని స్ట్రక్చర్ యాంగులర్ అయిపోతుంది. అలాగే ఇక్కడ AB3 తర్వాత AB4 మోడల్లో తీసుకుంటే AB4 మోడల్ అయితే దాన్ని sp3 అని అన్నాము, ఇది టెట్రాహెడ్రల్ అని అన్నాము. ఇవన్నీ కూడా AB4 మోడల్ అంటే అన్నీ కూడా బాండ్ పేర్స్, లోన్ పేర్స్ 0. ఇందులో 2 మోడల్స్ ఉంటాయి, AB3 ఈ మోడల్ ఒకటి, AB2 E2 మోడల్ ఒకటి. దీనికి ఎగ్జాంపుల్గా NH3 తీసుకోవచ్చు. అమోనియా తీసుకుంటే 3 బాండ్ పేర్స్, ఒక లోన్ పేర్ ఉంటుంది. దీని స్ట్రక్చర్ వచ్చేసి పిరమిడల్ షేప్లో ఉంటుంది. AB2 E2 మోడల్ తీసుకుంటే H2O తీసుకోవచ్చు, వాటర్. ఇది V షేప్లో ఉంటుంది, అంటే ఇన్వర్టెడ్ V షేప్. ఇందులో బాండ్ పేర్స్ 2, లోన్ పేర్స్ 2 ఉండడం జరుగుతాయి. ఇది AB4 మోడల్, sp3 హైబ్రిడైజేషన్ ఉండి లోన్ పేరు ఉండే ఆటమ్స్ లో, అంటే ఒకటైన లోన్ పేరు ఉండొచ్చు లేకపోతే 2 లోన్ పేరుని అడ్జస్ట్ చేసే ఆటమ్స్ లో ఈ విధంగా ఉంటాయి. తర్వాత AB5 మోడల్ తీసుకుంటే మనకి sp3d హైబ్రిడైజేషన్ అని చెప్పుకున్నాము. ఈ ట్రైగోనల్
బై పిరమిడల్ షేప్లో ఉంటుంది అనేసి చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇందులో అన్ని AB5 అంటే అన్ని బాండ్ పేర్స్ కాబట్టి 5 లోన్ పేర్స్ 0. ఇక్కడ ఈ లోన్ పేర్స్ అనేవి మనం ఎన్ని వరకు రాయొచ్చు అంటే AB3 E2 రాసుకోవచ్చు, అలాగే AB2 E3 రాసుకోవచ్చు, అలాగే AB4 E అంటే ఒక లోన్ పేరుని అడ్జస్ట్ చేయొచ్చు, లేకపోతే 2 లోన్ పేర్స్ని అడ్జస్ట్ చేయొచ్చు, లేకపోతే 3 లోన్ పేర్స్ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఒక లోన్ పేరుని అడ్జస్ట్ చేస్తే ఇక్కడ 2 లోన్ పేర్స్ని అడ్జస్ట్ చేసామనుకోండి, అది ఏ షేప్ అవుతుందంటే మనకి 2 లోన్ పేర్స్ని ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్లో అడ్జస్ట్ చేస్తే మనకి అది టీ షేప్ అవుతుంది. ఏ షేప్ అవుతుంది? టీ షేప్ అవుతుంది. అంటే ఇందులో బాండ్ పేర్స్ 3, లోన్ పేర్స్ 2. అలాగే ఇందులో బాండ్ పేర్స్ అనేవి 2, లోన్ పేర్స్ అనేవి 3 ఉంటే ఏ షేప్ అవుతుందంటే లీనియర్ షేప్ అవుతుంది. ఏ షేప్ అవుతుంది? లీనియర్. AB4 ఈ మోడల్ తీసుకుంటే ఇది మనకి ఏ షేప్ అవుతుందంటే సీసా షేప్లో ఉంటుంది. ఒకటే లోన్ పేరు ఉంటుంది, 4 బాండ్ పేర్స్. ఒక లోన్ పేర్స్ 4 బాండ్ పేర్స్ అనేవి AB4 ఈ మోడల్లో ఉండడం జరుగుతుంది. లాస్ట్ది AB6 మోడల్ తీసుకున్నాం అనుకోండి. AB6 మోడల్ తీసుకుంటే AB6 అంటే మనకి ఏం చెప్పుకున్నాం? sp3d2 హైబ్రిడైజేషన్ ఆక్టాహెడ్రల్. ఇందులో మనకి తీసుకుంటే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అనేవి మనం ఎన్ని అడ్జస్ట్ చేయొచ్చు అంటే మినిమం 2 అడ్జస్ట్ చేయొచ్చు. మినిమం 2 అడ్జస్ట్ చేయొచ్చు అంటే AB4 E2 మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఇది కూడా sp3d2 హైబ్రిడైజేషన్. ఇది ఏ షేప్లో ఉంటుందంటే స్క్వేర్ ప్లానార్ షేప్లో ఉండడం జరుగుతుంది. 2 లోన్ పేర్స్ అడ్జస్ట్ చేసినప్పుడు స్క్వేర్ ప్లానార్ షేప్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా XeF4 అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే AB4 ఈ మోడల్లోని మనకి SF4 చెప్పుకోవచ్చు. అలాగే దీన్ని XeF2 చెప్పుకోవచ్చు. అలాగే AB3 E2 మోడల్ అంటే BrCl3ని చెప్పుకోవచ్చు. ఇలా మనకి వేరియస్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ అనేవి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ తెలిసి SF6. అలాగే AB7 మోడల్ తీసుకుంటే అందులో కూడా మనం 2 లోన్ పేర్ని అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. దానిలో కూడా AB5 E2 మోడల్ అనేది రావడం జరుగుతుంది. ఇవి లోన్ పేర్స్ ఉన్నప్పుడు వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఏ విధంగా మారుతాయి అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతాయి. దేని బేస్ చేసుకొని చెప్తామంటే లోన్ పేర్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. వ్యాలెన్సీ బాండ్ పేర్ వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రెపల్సెన్స్ థియరీ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, స్టే వాచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.